పుంజకస్థల అన్నటువంటి ఒక అప్సరస ఉండేది, మహా సౌందర్యవతి. ఆ పుంజకస్థల అన్నటువంటి అప్సరస శాపవాశాస్తు భూలోకములో కుంజరుడు అన్నటువంటి వానర యోధుడికి అంజనాదేవిగా జన్మించింది. పుంజకస్థల అన్నటువంటి అప్సరస శాపవాశాస్తు భూలోకములో కుంజరుడు అన్నటువంటి వానర యోధుడికి జన్మించింది. అలా జన్మించినటువంటి అంజనాదేవి మహా సౌందర్యవతిగా దినదిన ప్రవర్ధమానం చెందుతూ వచ్చింది. ఆమెకి కేసరి అన్నటువంటి మరొక వానర యోధుడు, గొప్ప వానర యోధుడికి ఇచ్చి వివాహము చేశారు. ఈ కేసరి ఎవరు అని చెప్పంటే, ఒకానొకప్పుడు శంఖం శబల అని చెప్పి ఒక 2 ఏనుగులు ఉండేవంట. ఆ 2 ఏనుగులు కూడా రాక్షసులు ఆ ఏనుగుల రూపంలోకి మారిపోయి అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టేవారంట. అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ కూడా తపస్సు చేసుకుంటూ ఉంటే ఆ తపస్సు చేయనివ్వకుండా ఆ యొక్క ఆశ్రమ ప్రాంతాలన్నింటినీ కూడా సర్వనాశనము చేస్తూ చాలా ఇబ్బంది కలిగించేవారంట ఈ శంఖము శబల అన్నటువంటి రాక్షసులు. వీళ్ళ వల్ల భరించలేక ఈ కేసర దగ్గరికి వెళ్ళారు. ముందు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు ఋషులందరూ కూడా. బ్రహ్మదేవ, ఈ శంఖము శబల ఈ యొక్క ఏనుగుల్ని సంహరించలేకపోతున్నారు, దయచేసి ఎవరైనా పంపించి ఈ ఏనుగుల నుంచి, ఈ బారి నుంచి మమ్మల్ని కాపాడండి, మా తపస్సు కొనసాగేలాగా చూడండి అని చెప్పి ప్రార్థన చేశారు. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పారు, కేసర్ అన్నటువంటి వానర యోధుడు ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి అతనికి అడగండి, తప్పకుండా సహాయం చేస్తాడంటే అప్పుడు ఋషులందరూ కూడా వచ్చి కేసరి దగ్గరికి వచ్చి ప్రార్థించారు. అప్పుడు కేసరి వచ్చి ఆ శంఖము శబలటువంటి 2 ఏనుగులు కూడా వాటి 2 కుంభస్థనాల మీద గట్టిగా పిడిగుద్దులు గుద్ది వాటి 2ని తొండాలు పట్టుకుని గిర గిర గిరగిరమని తిప్పి నేలకేసి మోది, బండరాయికేసి మోది చంపేసాడనమాట. అంత గొప్ప బలవంతుడు కాబట్టి అతడికి కేసరి అంటే సింహము, సింహబలుడు కాబట్టి కేసరి అని చెప్పి పేరు పెట్టారు ఋషులు. అంతకు పూర్వం అతని పేరేమిటో ఎవరికి కూడా తెలియదుమాట. ఆనాటి నుంచి అతని పేరు కేసరి అయ్యింది. నాయన, మాకింత గొప్ప సహాయం చేసావు కాబట్టి నీకు గొప్ప సుగుణవంతురాలైనటువంటి అమ్మాయినిచ్చి తప్పకుండా పెళ్లి చేస్తాం, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని చెప్పి వారు దీవించారు. అతను ఎంతో సంతోషపడ్డాడు. అలా ఋషులు ఆ యొక్క అంజనాదేవి, కుంజరుడు కుమార్తెనటువంటి అంజనాదేవిని కేసరికిచ్చి వివాహము చేశారు. వారిద్దరికీ వివాహము జరిగింది. 1000 సంవత్సరాలు అయ్యింది కానీ వారికి సంతానం కలగలేదు. కలగకపోతే అప్పుడు అంజనాదేవి బృహస్పతిని ప్రార్థన చేస్తే అప్పుడు బృహస్పతి చెప్పాడు, అమ్మా, నీవు వెంకటాద్రి ప్రాంతానికి వెళ్ళి తపస్సు చేయి, తప్పకుండా నీకు సంతానము కలుగుతుంది అని చెప్పాడు. అలా చెబితే అప్పుడు అంజనాదేవి వెంకటాద్రి పర్వత ప్రాంతానికి వచ్చి చాలా నియమనిష్ఠులతో భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు కూడా కఠోరమైనటువంటి తపస్సు చేసింది. అలా 100 సంవత్సరాల పాటు తపస్సు చేసిందండి అంజనాదేవి. అంజనాదేవి తపస్సు చేసింది కాబట్టి ఆ వెంకటాద్రికి అంజనాద్రి అన్నటువంటి పేరు వచ్చిందన్నమాట. అలా అంజనాదేవి తపస్సు చేస్తూ ఉంటే ప్రతిరోజు కూడా వాయుదేవుడు ఆవిడ ఒక నియమం పెట్టుకుంది, నాకు ఎటువంటి ప్రయత్నము చేయకుండా నా చేతిలోకి వచ్చి ఏది పడితే దాన్ని ఆహారముగా స్వీకరిస్తాను అని ఒక నియమం పెట్టుకుంది. వాయుదేవుడు ఏదో ఒక ఫలాన్నో ఒక ఆకునో ఏదో ఒక పండును తీసుకుని వచ్చి ప్రతిరోజు ఆవిడ చేతిలో పెట్టేవాడు. అలా ఆవిడ చాలా శ్రద్ధగా నియమనిష్టలతో తపస్సు కొనసాగిస్తూ వచ్చింది. అలా 100 సంవత్సరాలు అయిన తర్వాత వాయుదేవుడు రుద్రుడి యొక్క దివ్య తేజస్సుని, అంటే పరమేశ్వరుడు యొక్క తేజస్సుని ఒక ఫల రూపంలో తీసుకుని వచ్చి ఆవిడ చేతిలో పెట్టాడు, అంజనాదేవి చేతిలో పెట్టాడు. ఆవిడ యథావిధిగా ఫలమనే ఆ ఫలాన్ని స్వీకరించింది. కొద్ది రోజులకే ఆవిడ గర్భం ధరించింది. అప్పుడు ఆవిడ అన్నది, ఏమిటి, నా భర్త ఎక్కడో ఉండగా నేను ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటే నేను గర్భము ధరించానంటే ఎవరో ధూర్తుడు నాకు తెలియకుండా మాయోపాయముతో నాకు గర్భవతిని చేశాడు, అతను నేను ఇప్పుడు శపిస్తున్నానని చెప్పి అన్నది. అనగానే వాయుదేవుడు ప్రత్యక్షమై, అమ్మా, తొందరపడి శపించవద్దు, అదే రుద్రుడి యొక్క దివ్య తేజస్సు, కొన్ని కారణాల చేత నీ గర్భములో రుద్రాంశ ఆ విధముగా ఫల రూపములో నేనే నీకు ప్రసాదించాను. ఆ ఫలము నీవు స్వీకరించడం వల్ల ఆ రుద్ర తేజస్సు వల్ల నీవు గర్భవతి అయ్యావు, నీవు గొప్ప బిడ్డడిని కంటావు. ఆ బిడ్డడు భవిష్యత్తులో మహాభక్తుడిగా మారి శ్రీరాముడికి ఎంతో సేవ చేసి నీకు తల్లిగా అంజనాదేవిగా నీకు శాశ్వత కీర్తి వస్తుంది. లోకోపకారమైనటువంటి ఎన్నో గొప్ప బృహత్తర కార్యక్రమాలు చేస్తాడు.
ప్రపంచమందరి చేత కొనియాడబడతాడు, శాశ్వత కీర్తిని పొందుతాడు, ప్రపంచమంతా అతని ఆలయాలు వెలుస్తాయి అని అతని భవిష్యత్ అంతా కూడా చెప్పాడు. చెప్పేసరికి అంజనాదేవి ఎంతో సంతోషపడి సరే అంత గొప్ప బిడ్డడికి జన్మనివ్వడం కంటే ఒక తల్లిగా నాకు కావలసిందేముంది అని చెప్పి అంగీకరించింది. అలా కాలం గడిచింది. ఎంతకాలం గడిచిందంటే 12 సంవత్సరాల పాటు గర్భములో ఉన్నాడంటండి ఆంజనేయ స్వామి. 12 సంవత్సరాలు ఆ గర్భముతో 12 ఏండ్ల పాటు ఉన్నాడు. అలా ఎందుకోసం ఉన్నాడంటే 12 ఆదిత్యుల యొక్క స్వరూపాన్ని పొందడానికి, 12 ఆదిత్యులు ఉంటారు కదా, ఈ 12 ఆదిత్యుల యొక్క రూపాన్ని పొందడానికి 12 సంవత్సరాల పాటు గర్భములో ఉన్నాడు. ఆ తల్లి, నాయనా లోపల ఉన్నటువంటి ఓ శిశువా, నువ్వు బయటకు వచ్చేనైనా నీ యొక్క దివ్య తేజస్సును నేను భరించలేకపోతున్నాను, ప్రతిరోజుకి నీ తేజస్సు పెరిగిపోతూ ఉంది, నీవు బయటకు వచ్చే, లేకపోతే ఆంజనేయుడు అంజనాదేవుని గర్భములో 12 ఏళ్ల పాటు ఉండి చాలా ఇబ్బంది పెట్టాడని లోకమంతా అనుకుంటారు నాయనా, కాబట్టి బయటకు వచ్చేనాయన అని చెప్పి అనేక విధాలుగా ప్రార్థన చేసింది. అప్పుడు ఆంజనేయ స్వామి, ఇదిగో అమ్మ ఇప్పుడే వచ్చేస్తున్నానని చెప్పి ఆనందముగా బయటకు వచ్చేశాడు. అలా వచ్చినటువంటి సందర్భమే వైశాఖ మాసము, కృష్ణపక్షము, దశమి తిథి, శనివారము, పూర్వభాద్ర కర్కాటక లగ్నము, అభిజిన ముహూర్తములో స్వామి ఆంజనేయ స్వామి వారు జన్మించారు. జయ బోలో పవనసుత హనుమానికి, జయ బోలో పవనసుత హనుమానికి, పవనసుత హనుమానికి. అలా స్వామివారు దశమి తిథి శనివారము నాడు మధ్యాహ్న కాలములు అంటే అభిజిన ముహూర్తములో జన్మించారు. అలా జన్మించిన తర్వాత తల్లి ఎంతో సంతోషపడ్డాది. దేవతంతా కూడా పుష్పవృష్టి కురిపించారు. ప్రకృతి అంతా కూడా ఎంతో స్వభాయమానముగా మారిపోయింది. ఎందుకంటే పుట్టినటువంటి వాడు ఎవరు? సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడు. అందుకోసమని చెప్పి ప్రకృతి అంతా స్వభాయమానముగా మారింది. దశమి రోజు పుట్టాడు. దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, తర్వాత వెంటనే 6వ రోజు నాడు, ఆ రోజు సూర్యగ్రహణము. సూర్యుని చూసి ఒక పండు అనుకొని ఆకలేసి కేవలము 6 రోజుల బాలుడు, ఆ తల్లి ఎక్కడికో వెళ్తే ఈ 6 రోజుల బాలుడు రీవుమని ఆకాశానికి ఎగిరిపోయాడండి. ఎంత బలవంతుడు చూడండి. వాయుపుత్రుడు కదా, పరమేశ్వరుడి యొక్క అంశ వాయుపుత్రుడిగా వచ్చాడు కాబట్టి రీవుని ఆకాశానికి ఎగిరిపోయాడు. ఎక్కడికి? సూర్యభగవానుడి దగ్గరికి. అది పండుగ భావించి అలా వెళ్ళిపోతూ ఉంటే అది గ్రహణ సమయము. ఆ గ్రహణములో రాహు వచ్చి సూర్య భగవాను చెరుగుతాడు. అది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అక్కడికి రాహు వచ్చాడు. ఆ సమయంలో ఆంజనేయ స్వామి వెళ్ళేసరికి ఈ రాహువు చూసి ఏమిటి వేరొక భూతమేదోలాగా ఉందని చెప్పంటే ఆ రాహువును ఒక్కటి కొట్టగానే పరిగెత్తుకుంటూ ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయాడు రాహు. ఇంద్ర, ఏమిటి నాకు అనుగ్రహించావు? ప్రతి సంవత్సరం కూడా ఆ యొక్క గ్రహణ రూపంలో సూర్య భగవానుడు చెనకొచ్చని చెప్పి ఇప్పుడు ఎవరో మరొక భూతం వచ్చింది. ఆ భూతం వచ్చి సూర్య భగవాను మృంగడానికి ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పంటే ఇంద్రుడు ఆశ్చర్యపోయి, ఏమిటి నేను ఎవరికి వరాన్ని ప్రసాదించలేదే, సూర్యుడిని మృంగబోతున్నాడా, ఎవరు అతనని చెప్పి ఇంద్రుడు వెంటనే ఐరావతంపై వచ్చాడు. ఆంజనేయ స్వామి 6 ఏండ్ల బాలుడుగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఒక్కసారి ఐరావతం మీద గురికేసరికి ఐరావతం ఇంద్రుడిని కింద పడేసి పరిగెత్తుకుంటూ పారిపోయింది. ఇంద్రుడికి చాలా కోపం వచ్చేసి అతని యొక్క ఖడ్గముతో వెంటనే స్వామి హనుమ మీద ఒక్కటి కొట్టారన్నమాట గట్టిగా. కొట్టినప్పుడు దవడ మీద తగిలింది. వజ్రాయుధముతో కొట్టారు. దదీచ మహర్షి యొక్క ఎముకల చేత తయారు చేయబడింది ఆ వజ్రాయుధము. ఆ వజ్రాయుధానికి గొప్ప దివ్య శక్తి ఉంది కాబట్టి ఆ శక్తికి కట్టుబడి స్వామి హనుమ కింద పడిపోయింది హిమవత్ పర్వత ప్రాంతాల పైన. ఎప్పుడైతే ఆంజనేయ స్వామి కింద పడ్డారో వెంటనే వాయుదేవుడు మొత్తం కూడా ఏమిటి నా కుమారుణ్ణి ఇంద్రుడొచ్చి కింద పడేలాగా కొట్టాడా అని చెప్పి వాయువుని మొత్తాన్ని కూడా బంధించేశాడండి. ఎక్కడ వాయువు వీయకుండా బంధించేశాడు. బంధించేసగానే దేవతలందరూ పరుగున బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవ, ఈ విధముగా జరిగింది, వాయువు చూడు వాయువుని బంధించేశాడనగానే అప్పుడు బ్రహ్మదేవుడు వెళ్ళి ఆ పడిపోయినటువంటి ఆంజనేయ స్వామిని ఒక్కసారి స్పృశించారు. వెంటనే ఆంజనేయ స్వామి లేచారు. లేవగానే నాయన వాయుదేవ యథావిధిగా వాయువుని మరలా ప్రచోదనం చేయని చెప్పంటే వాయుదేవుడు సంతోషంతో అంగీకరించి మరలా వాయువుని ప్రారంభించాడు. ప్రారంభించగానే బ్రహ్మదేవుడు వరాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. నాయన, నేటి నుంచి నీవు చిరంజీవిగా ఉంటావు అని చెప్పి బ్రహ్మదేవుడు వరాన్ని ప్రసాదించాడు. అందుకనే రేపు రాబోయే బ్రహ్మ ఎవరని చెప్పంటే స్వామి ఆంజనేయ స్వామి రేపు రాబోయే బ్రహ్మ. అది బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. తర్వాత అన్నారు, నా బ్రహ్మాస్త్రము కూడా ఇక నుంచి నిన్ను ఏమీ కూడా చెయ్యదు నాయనా అని చెప్పి బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు.
అందుచేతనే బ్రహ్మదేవుడు బ్రహ్మాస్త్రం ఏమి చేయదని వరం ఇచ్చాడు. అందుకోసమని చెప్పి మనకి యుద్ధకాండలోకి వచ్చేసరికి స్వామి హనుమ అక్కడ యుద్ధము జరుగుతూ ఉంటే ఆ యొక్క మేఘనాథుడు ఇంద్రజిత్తు వేసినటువంటి బ్రహ్మాస్త్రము వాస్తవానికి బ్రహ్మవరం పొందినటువంటి ఆంజనేయ స్వామికి ఏమీ చెయ్యదు. కానీ కావాలని ఆంజనేయ స్వామి బ్రహ్మాస్త్రానికి గౌరవించి కట్టుబడిపోయినట్టుగా నటించారు. అలా నటించితే అక్కడికి తీసుకుని వెళ్తారు. ఎక్కడికి? రావణాసుడి దగ్గరికి తీసుకుని వెళ్తారు. అప్పుడు రావణాసుడి దగ్గరికి వెళ్ళి ఆ రావణాసుడికి బుద్ధి చెప్పొచ్చు అని ఆంజనేయ స్వామి సంకల్పించుకున్నారు. అంతే తప్ప బ్రహ్మాస్త్రము ఆంజనేయ స్వామిని బంధించలేదు. అది ఎందుకంటే బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరం అది. అలా బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు, చిరంజీవిగా ఉంటావు, నా బ్రహ్మాస్త్రం కూడా నిన్ను ఏమీ చేయదని వరం ఇచ్చారు. తర్వాత ఇంద్రుడు వచ్చాడు, ఇక నుంచి నా వజ్రాయుధం కూడా నిన్ను ఏమీ చేయలేదని చెప్పి ఆయన కూడా అనేక వరాలు ఇచ్చాడు ఇంద్రుడు. అగ్నిదేవుడు వచ్చాడు, నాయనా నా వల్ల నీకు ఎటువంటి భయం కూడా ఉండదు అని చెప్పి అగ్నిదేవుడు వరం ఇచ్చాడు. అందుకోసమని చెప్పి ఆ బ్రహ్మాస్త్రానికి కట్టుబడిపోయి ఆంజనేయ స్వామి లొంగిపోయినట్టుగా ప్రవర్తించి రావణాసుడి దగ్గరికి వెళ్ళాడు. రావణాసుడి దగ్గరికి వెళ్తే రావణాసుడికి అనేక బుద్ధులు చెబితే రావణాసుడు కోపోద్రిక్తుడైపోయి వీడిని సంహరించండి అన్నాడు. అప్పుడు విభీషణుడు వచ్చి అన్నా దూతను చంపకూడదన్నా అని చెప్పి అనేక ధర్మబోధ చేశాడు రావణాసురుడికి. అన్నా రావణ శాంతముగానా మనవిని వినుమా, దూతను చంపుట ధర్మముగానిది అని అనేక ధర్మబోధలు చేశాడు. దూతను చంపకూడదన్నా వాడికి తల గురిగించొచ్చు, కాళ్ళు విరిచివేయొచ్చు, చెయ్య విరచొచ్చు, వేళ్ళు విరవచ్చు, ఏదైనా చెయ్యొచ్చు కానీ చంపకూడదని చెప్పాడు విభీషణుడు. ఆ మాటకు విని రావణాసురుడు అన్నాడు, వానరులకి తోక చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి ఆ తోకకు నిప్పు పెట్టేయండి అని చెప్పి అన్నాడు. ఆ తోకకి అన్ని కూడా గుడ్లన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా నిప్పు పెట్టారు. వాళ్ళు నిప్పు పెడితే అగ్నిదేవుడు ఏమని మాట ఇచ్చాడు? వానొక చిన్నప్పుడు 6వ రోజు వరం ఇచ్చాడు, నా వల్ల నీకు ఎటువంటి భయం కూడా ఉండదని వరం ఇచ్చాడు కదా. నిప్పు అయితే పెట్టారు కానీ అతనికి ఎటువంటి నొప్పి కూడా కలగలేదు, ఎటువంటి మంట కూడా కలగలేదు. తత్కారణము చేత ఏ తోకకైతే వాళ్ళు నిప్పు పెట్టారో ఆ తోకతోనే లంకాపట్టణం మొత్తం కూడా తగలబెట్టేశాడు కానీ ఈయన తోకకు మాత్రం ఏమీ అవ్వలేదు. అది ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్య శక్తి. 6వ రోజు నాడు ఆ వరాన్ని పొందేరు స్వామి హనుమ. అలా అందరూ కూడా అనేక వరాలు ఇచ్చారు. తర్వాత పెరిగి పెద్దవాడయిన తర్వాత సూర్య భగవానుడి దగ్గరికి వెళ్ళి నవ వ్యాకరణ పండితుడయ్యాడు. సూర్య భగవానుడిని అడిగాడు, సూర్య భగవానుడా నీ దగ్గర వ్యాకరణం నేర్చుకుంటాను, నాకు నేర్పించంటే, నాయనా ఆంజనేయ స్వామి సరే మంచిదే నేర్చుకుంటానన్నావు, సంతోషమే, నేను ఎక్కడా ఆగడానికి వీల్లేదు, నేను వెళ్తూనే ఉండాలి, ప్రయాణం చేస్తూనే ఉండాలి, నా 7 గుర్రాలు పూజినటువంటి ఈ రథం పైన ప్రయాణం కొనసాగిస్తూ ఉండాలి. నేను ఆగితే సృష్టి మొత్తం కూడా కొంచెం చిన్న భిన్నమైపోతుంది, ఆగడానికి లేదు నాయనా, నేను ప్రయాణం చెయ్యాలి, మరి ఎలా నేర్చుకుంటావని చెప్పి అన్నాడు సూర్య భగవానుడు. దానికేముంది స్వామి అని చెప్పి ఉదయాద్రిపై ఒక పాదాన్ని హస్తాద్రిపై ఒక పాదాన్ని పెట్టి స్వామి ఆకాశం అంత ఎత్తుకు పెరిగిపోయి సూర్య భగవానుడు ఎటువైపు వెళ్తూ ఉంటే అటువైపు ఈయన దేహాన్ని సంచరింపజేస్తూ సూర్య భగవానుడి దగ్గర వ్యాకరణం నేర్చుకుని నవ వ్యాకరణ పండితుడయ్యాడు ఆంజనేయ స్వామి. జయబుల పవనసుత హనుమానికి. అది ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్య శక్తి. ఇలా స్వామి హనుమ తర్వాత పంచముఖ ఆంజనేయ స్వామి ఎలా అయ్యారు? పంచముఖ ఆంజనేయుడికి ఎప్పుడయ్యారంటే పాతాళములో మైరావణుడు అని చెప్పి ఉన్నాడు. వాడు పాతాళ లోకానికి రామలక్ష్మణులిద్దరిని కూడా యుద్ధ సమయములో ఆ ఇంద్రజిత్తు ఆ మాయా వలయాన్ని పన్నాడు కదా, పట్టపగలే చీకటి చేసేశాడు. అటువంటి సమయములో స్వామి హనుమ రామలక్ష్మణులిద్దరిని కూడా లోపల పెట్టి తన తోకతో ఒక గొప్ప కోటను కట్టి బయట కావలిగా ఉంటే ఈ మైరావణుడు అటువంటి వాడు విభీషణుడి రూపంలో లోపలికి వెళ్ళి పాతాళానికి తీసుకుని వెళ్ళిపోయాడు రామలక్ష్మణులిద్దరిని కూడా. అలా పాతాళంలోకి ఉంటే తర్వాత నిజమైనటువంటి విభీషణుడు వచ్చి నాయనా జాగ్రత్తగా ఉన్నారు లోపలంటే, నువ్వు ఇప్పుడే లోపలికి వెళ్ళి వచ్చావు కదా, మరలా బయటకు వెళ్ళగొచ్చావని చెప్పి అన్నాడు ఆంజనేయ స్వామి. నేను ఎప్పుడు లోపలికి వెళ్ళినయ్యా, నేను లోపలికి వెళ్ళలేదు, ఇప్పుడే వస్తున్నానన్నాడు విభీషణుడు. ఈ అనుమానం కలిగింది ఇద్దరికి, ఏదో జరగకూడదు జరిగినట్టుగా ఉందని చెప్పి ఇద్దరు కూడా లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా లేరు. వాళ్ళు సొరంగ మార్గం గుండా పాతాళానికి తీసుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు విభీషణుడు చెప్పాడు, నాయనా ఇటువంటి పనులు చేయగలటువంటి వాడు ఒక మైరావణుడు ఒక్కడే, నువ్వు ఎలాగైనా వెళ్ళి వాడిని సంహరించాలి అని చెప్పంటే ఆ పాతాళ లోకానికి వెళ్ళాడు. ఆ పాతాళ లోకానికి వెళ్ళేటప్పుడు అక్కడ మకరధ్వజునటువంటి వాడు ఉన్నాడు. ఆ మకరధ్వజుని బయటకు గెంటేసి వాడి ద్వారా విషయాన్ని తెలుసుకొని పాతాళానికి వెళ్ళాడు. అక్కడ మైరావణుడికి ఒక వరం ఉంది, ఏమిటంటే 5 దిక్కులు 5 జ్యోతులు ఉంటాయి. ఆ 5 జ్యోతుల్ని ఏకకాలములో ఎవరైతే ఆర్పుతారో
వారి చేతిలో మరణం. అలా అనేక గొప్ప వరాలు పొందేటివాడు. అందులో ఒక వరం ఇది మాట, 5 జ్యోతుల్ని ఏకకాలములో ఎవరు ఆర్పుతారో వారి చేతిలోనే మరణం వాడికి ఉంది. అందుకోసమని చెప్పి స్వామి హనుమ ఏం చేశారంటే, పశ్చిమ దిక్కున గరుడుగా మారిపోయారు, ఉత్తరము వైపున వరాహమూర్తిగా మారారు, దక్షిణము తలవైపు నరసింహావతారముగా మారారు, ఊర్ధ్వము వైపు హయగ్రీవ అవతారముగా మారి, తూర్పు వైపు స్వామి హనుమగా ఇలా పంచముఖ ఆంజనేయ స్వామిగా మారి ఆ పంచ దిక్కున్నటువంటి జ్యోతుల్ని ఏకకాలంలో ఆర్పేసి ఆ మైరావుని సంహరించి రామ లక్ష్మణుల్ని యథాస్థానానికి తీసుకుని వచ్చినటువంటి మహాయోధుడు, మహాభక్తుడు, మహా గొప్ప దివ్య శక్తి సంపన్నుడు మన స్వామి హనుమ. జయ బోల పవనసుత హనుమానికి. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.